ఇటు అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ మొత్తం నీళ్లతోనే కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. మనకు నీళ్ళే ప్రధాన ఎజెండా అయిపోయింది. టోటల్గా మెయిన్ ఎయిమ్ ఏంటంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎన్ని దొరికితే అన్ని కాపాడుకోవాలి అస్తిత్వం కోసం బీఆర్ఎస్ పార్టీ ట్రై చేస్తుంది. ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ అధికారం ప్రభుత్వ వ్యవస్థ కొద్దిగా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చే కార్యక్రమం అవకాశాలు ఉంటాయి. ఇక బీఆర్ఎస్ అంట మొత్తం తల్లు దిల్లి మూతి బొక్కలు రాళ్ళని అయినా అని చెప్పేసి మూతి పనులు రాలినా కానీ మీసం తిప్పిస్తారు. ఇంకా ఆ విధంగా వాళ్ళ కథ ఉన్నది. నడవడానికి వస్తలేదు మూతి పనులు రాలి, అయినప్పటికీ కూడా మేము పరిగెత్తాం, మేము గుర్రాలు ఎక్కుతాం, ఏనుగులు ఎక్కుతాం, ఒంటలు ఎక్కుతాం అని ప్రలోభాలు సృష్టిస్తుంటారు. అక్కడ ప్రజలను వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఏమంటారు రాక్షస ప్రభుత్వం కొనసాగించి ఒక ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించారు. తెలంగాణ ప్రజలంటే ఈ అంటరాని వాళ్ళుగా గత 10 సంవత్సరాల పాలన కొనసాగింది. సామాన్య ప్రజానీకం తన ఓటేసి ఎన్నిక చేసి అసెంబ్లీకి పంపించినటువంటి ప్రజాప్రతినిధితోటి కలవడానికి ఏమంటారు సాధ్యపడినటువంటి సిచ్యువేషన్ ఈ యొక్క 10 సంవత్సరాలు. ప్రజలు ఓటేసి మా యొక్క సమస్యలు అసెంబ్లీలో పార్లమెంట్లో చెప్పమని ఒక ప్రతినిధిగా పంపిస్తారు. ప్రజలకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రజలకు ఒక సేవకుడు, సేవకుడు మాత్రమే. కానీ ఇక్కడ ఏం జరిగింది, దానికి ఇది మొత్తం ఆపోజిట్ జరిగింది. ప్రజలు ఒక అడుగుతునే వాళ్ళలాగా వివరించారు. ప్రజలు అడుగుతునే వాళ్ళు మా దాక్షాణ్యాల మీద ప్రజలు బతుకుతారు, మేము రాజరికం, మేము రాజులం, మేము పరిపాలిస్తాం, మేము ఎట్లా చెప్తాం అట్లా వినాలి వాళ్ళని చెప్పేసి ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులకు పాలు చేయడం. అంటే ఇప్పటికీ వాస్తవ పరిస్థితుల్లో రాలేదనిపిస్తుంది కదా. కేటీఆర్ని చూసినా, కేసీఆర్ భాషని చూసినా, హరీష్ రావుని చూసినా ఇంకా వాళ్ళు అదే కళలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, దాన్ని మెడికల్ భాషలో ఏమంటారు మీరు? అదే చెప్తున్నా, తాగుబోతూ పీకల దాకా తాగిన తర్వాత పొద్దున్న లేపి ఏదన్నా ఎంత ప్రమాదం జరిగినా కానీ వాడు హ్యాంగ్ ఓవర్లే ఉంటున్నాడు. అచ్చా, కొన్నిసార్లు ఏమవుతుంది, జరగరాని సంఘటన జరిగినా వాడు నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే తాగిన మైకము ఇంకా దిగదు కదా, ఇంకా వీళ్ళకి అధికారం మైకం దిగలేదు అంతే. మరి ఇది అధికారం మైకం పవర్ హ్యాంగ్ ఓవర్ దిగలేదు. ఇంకా హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు ఇంకెళ్ళు. అయినప్పుడు కూడా ఇంకా నేను ముఖ్యమంత్రి అనుకుంటాడు. ఇప్పుడు చెప్పాలా, నేను అనేక డిబేట్లు చెప్పిన వీడు మొత్తం టోపీ పెట్టుకొని అంటే బయటికి వెళ్తే టోపీ పెట్టుకొని మనం డిబేట్లు చేసినాకనే టోపీ బంద్ అయ్యింది. అంటే టోపీ పెట్టాలి, నడుముకు చేయి పెట్టాలి, నేను పొడి చేస్తున్నా శ్రీకృష్ణదేవరాయలాగా పోజు కొడుతుండే నిజాంలాగా కదా. అంటే టోపీ పెట్టుకున్నాను. ఆడ కలెక్టర్ ఆఫీస్ ఇనాగ్రేషన్ పోయి అందులో టోపీ ఎందుకు రా పోయిన కథ. కలెక్టర్ ఆఫీస్లో టోపీ పెట్టుకోవాలా? టోపీ ఏందో ఆడేందో కథ, నీ అమ్మాయి పిట్టల దూర తెలంగాణకి ఏందో అనుకున్నాం. ఈ టోపీ పెట్టి ఏం చేసిందంటే మొత్తం రాష్ట్ర ప్రజలకందరికీ పెద్ద టోపీ తొలగించాడు. 1,00,000 కోట్ల టోపీ పెట్టిండనమాట. అది ఆల్రెడీ చెప్పిండనమాట. కేసీఆర్ నిజాయితీపరుడు అనమాట. ప్రజలారా మిమ్మల్ని మీకు టోపీ పెడుతున్న చూడండి అని చెప్తున్నారు. పాపం తెలంగాణ ప్రజల అమాయకులు ఆ యొక్క ఇషారాను తెలుసుకోలేకపోయారు. కేసీఆర్ యొక్క టోపీ వెనుక మర్మం తెలుసుకోలేకపోయారు. కేసీఆర్ మనకు పెద్ద ఉచ్చు టోపీ పెడుతున్నాడు, ఒక అప్పుల కుప్ప టోపీ మనం నెత్తి మీద పెట్టబోతున్నాడు అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సింది, మనం గ్రహించలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి ఈ మోసగాడి చేతిలో మోసపోయారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో రావడానికి మేడిగడ్డ పెద్ద వెపన్లా పనిచేసింది. మళ్ళీ ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి కూడా అదే పాచిక వాడుతున్నట్టు అనిపిస్తుందా? అందుకే మొత్తం తీసుకెళ్ళడం. మేడిగడ్డ ఒక ఇష్యూ కాదు, మేడిగడ్డ ఒక ఇష్యూ కాదు. మేడిగడ్డ లాంటి అనేక ఇష్యూలు ఉన్నాయి. ఇప్పుడు విభజన హామీలో మనకు రావాల్సినటువంటి నీళ్ళ వాటా, ఇప్పుడు వాస్తవానికి వాళ్లకు పంపించాల్సింది, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇక్కడ కొన్ని ఆస్తులు, కొన్ని ప్రాపర్టీస్, అవన్నీ విభజన హామీలో నిన్నటి వరకు లంగా దొంగ ఇద్దరు కలిసి కరచలనం చేశారు కదా. ఇద్దరికి అవినవ సంబంధం ఉంది కదా. అసలు చంద్రబాబు నాయుడు గారు నీకు పడదు చేయదు, నువ్వు మాట్లాడవు. ఈ దొంగ ముఖ్యమంత్రి ఈ కేసీఆర్ ఎక్కడ మీటింగ్లు ఉన్నా పోయినా, నా అసెంబ్లీకి పోడు, నా సెక్రటరీకి పోడు, నా పార్లమెంట్కి పోడు, నా ఏమంటారు జలవనరుల శాఖ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నీటి విషయంలో మీటింగ్ పిలిస్తే దేనికి పోడు, ప్రతి దానికి డుమ్మా. అవును, అంటే ఏమనుకుంటాడు? దీనికి ఏం సంబంధం ఇది? కృష్ణా జలాల పైన చర్చించుకొని మనకు రావాల్సిన వాటా మనం రాబట్టుకోవాలి కదా. అవును, వాడు తీసుకుపోతా అంటే తీసుకుపో,
అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిన్న ప్లే చేసి చూపించారు కదా. అవును, ప్లేసెస్ చూపించారు. నీకు సిగ్గు శరం లేక తప్పించుకున్నావు అడిగించి. అవును. ఎక్కడ పెట్టుకుంటుంటు ముఖం, ఎంబడో టోపీ తెచ్చుకుని ఉంటుంది, ఆ నెత్తి మీద పెట్టుకుని టోపీ ముఖానికి పెట్టుకుంటుంటివి. అదే జరుగుతుండే. ఇప్పుడు ప్రజలు ఈరోజు నువ్వు బయట కనిపిస్తే బిడ్డ నీ ముఖానికి మసి పూస్తారు ఈరోజు. అవును, ముఖానికి మసి పోయడం, గుడ్లు వేయడం, చెప్పులు వేయడం ఇష్టం ఉన్న కథ చేస్తారు. అంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ స్కామ్లని బాగా ఎక్కువ సీట్ కాదు, ప్రజలను మళ్ళీ ఏదో పిచ్చోళ్ళని చేయాలని చెప్పేసి సెంటిమెంట్ రగడించడానికి. ఇతను సెంటిమెంటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది అత్యధికంగా సీట్లు మేము గెలుచుకోవాలని చెప్పేసి. గెలుచుకొని కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యధికంగా ఎంపీలు ఇక్కడి నుంచి ఇస్తే ఈయనకు ప్లస్ అవుతుందని చెప్పేసి ఈయన యొక్క తపన. కానీ ఎంత మాత్రం పనిచేస్తుందో తెలియదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కంపేరింగ్ టు నరేంద్ర మోదీ గారికి చూస్తే ఒక దాని దరిదాపులో కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇండియా కూటమి పెట్టారు, ఆ ఇండియా కూటమిలో ఇవాళ ఒకటి చేడతాడు, రేపు ఒకటి వెళ్ళిపోతాడు, అవును, మళ్ళీ ఎల్లుండి ఇంకోటి చేడతాడు. అది ఏమవుతుంది, ఆ కూటమియా పోటమియా తెలుస్తలేదు. సో అది కన్ఫ్యూజింగ్ ఉంది. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, దేశ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో అట్లాంటి కన్ఫ్యూజన్ పరిస్థితిలో, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితిలో ఏ విధంగా ప్రజలు ఓట్లేస్తారు? అసలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మెంబర్లను ప్రకటించింది. రేణుకా చౌదరిని, అలాగే అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకు అనిల్ కుమార్ని. అది మంచి ఇదే అనుకుంటున్నారా? మంచి పరిణామం కదా. ఓకే, అంతకంటే శుభపరిణామం కావాలి. అంటే పార్టీలో చాలా మంది ఇంకా పార్టీలో రేణుకా చౌదరి వాళ్ళ పార్టీలో పనిచేస్తుంది. అంజన్ కుమార్ కూడా వాళ్ళ కొడుకు అంజన్ కుమార్, అదే అంజన్ కుమార్ అయినా అంజన్ కుమార్ కొడుకైనా కానీ యాక్టివ్గా యూత్ కాంగ్రెస్లో పనిచేశాడు, చాలా యాక్టివ్గా పనిచేశాడు. గత 2 సార్లు ఎన్నికలు పోటీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మన కాంగ్రెస్ క్యాంపెయినింగ్లో కూడా కీలకంగా పనిచేయడం జరిగింది. రాష్ట్రం అంతా మంచిగా సమన్వయం చేయడం, దేశవ్యాప్తంగా ఎన్ఎస్యూలో చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తి అనిల్. ఓకే, అనిల్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. మా పక్కనే ఉండేది పురాణపూర్లో, మా స్వస్థలం జియా కూడా, మాకు ఆయనకు ఒక 1/2 కిలోమీటర్ డిఫరెన్స్. ఓకే. సో అందరికీ సుపరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్. చాలా సింపుల్గా ఉండే వ్యక్తి. అవును, 2 సార్లు ఎంపీ చేసినప్పటికి కూడా ఏమాత్రం గర్వం లేనటువంటి వ్యక్తి. ఆయనకు, ఆయన కుటుంబానికి రాజ్యసభ వేయడం 100% అప్రిషియబుల్, స్వాగతించే. మేము 100% స్వాగతిస్తాం దాన్ని.